హాయ్ ఎవరోన్ ప్రజెంట్ శేఖర్ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ గేదెలు అమ్మకానికి ఉన్నాయి అని అడిగి డీటెయిల్స్ తెలుసుకున్నాము. ఒకసారి ఎన్ని గేదెలు ఉన్నాయి, గేదెల ధరలు ఎట్లున్నాయో అని ఒకసారి మొత్తం ఎన్ని గేదెలు ఉన్నాయి, పాడి గేదెలు ఎన్ని ఉన్నాయి, సుడి గేదెలు ఎన్ని ఉన్నాయి. నమస్తే అన్న. ముందుగా రైతు సోదరులందరికీ మా నమస్కారం. ముందుగా మనం చెప్పాల్సిందే, నాది చంద్రశేఖర్ డైరీ ఫామ్. నా డైరీ ఫామ్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాటరపల్లి గ్రామంలో ఉంది. నాది ఆన్లైన్లో కొడితే ఇది వచ్చేస్తుంది. ఒకవేళ మీకు ఎవరికైనా అడ్రస్ సరిపోతే స్క్రీన్ షాట్ మీద నా ఫోన్ నెంబర్ ఉంటుంది, నాకు ఫోన్ చేయొచ్చు, లొకేషన్ కూడా పెడతాను. మన దగ్గర 360 రోజులు సప్లైలో గేదెలు ఉంటాయి, పాడి గేదెలు. మన దగ్గర ఏవియన్ సైజు క్వాలిటీ అంటే పూటకు 12 కాడి నుంచి 14-16 ఇచ్చి కూడా ఉన్నాయి సైజు. ఏవి సైజులు ఉన్నాయి మన దగ్గర ఉన్న గేదె క్వాలిటీలు చూపిస్తాను చూడండి. ఇది ప్రెగ్నెంట్ మీద ఉందన్న, ఇది శివుడి మీద ఉంది. ఇది 8-16-15 లీటర్ల వరకు ఇచ్చే కెపాసిటీ ఉందన్న దీని దగ్గర. దీని అండర్ క్వాలిటీ కూడా చూడండి కనుక మెత్తనం సన్ను తీరు అని. ఇప్పుడు ఒక గేదె ఎన్ని లీటర్ పాలిస్తుంది మీరైనా ఎట్లా అంచనా చేస్తారన్నా? అండర్ క్వాలిటీ అన్న మనకి 8 లీటర్లు అంటే పూట మీద రోజు మీద 16 లీటర్లు అంటే పూటకి 8 లీటర్లు ఇవ్వాలంటే అండర్ క్వాలిటీ ఎంత అండర్ క్వాలిటీ ఉండాలన్న. ఈ అండర్ క్వాలిటీ ఉండాలి. ఎంత లూజ్ ఉండే అండర్ క్వాలిటీ చూడండి. అందుకే ఈ చిన్న కొట్టు మీద ఇవ్వాలంటే ఇవ్వదు, అన్ని పాలు ఇవ్వాలంటే ఆ సైజు ఉండాలి, ఆ క్వాలిటీ ఉండాలి, ఆ సైజు కూడా ఉండాలన్న. చూడండి సైజు కూడా ఉందో 16 లీటర్లు పాలు ఇవ్వాలంటే ఈ సైజులో ఉండాలి. 16 మించి వస్తుంది మనకి, అంటే 8-16 మించి వస్తుంది మన పెట్టుబడికి. అంటే సైజ్ చూడండి, ఏవి సైజు డబుల్ సైజు, డబుల్ బాడీ సైజు. అండర్ క్వాలిటీ అంటే పొదుగు చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడ ఉందో బొట్టు కానీ వెనక్కి ఎక్కడ వరకు సాగిపెట్టి ఉందో గేదె సనుకొట్టేటి అన్ని ఆ సైజు ఉన్నదే మనకి 16 లీటర్ల పైన కానీ కింద జంకుదన్న. నెంబర్ 1 క్వాలిటీ కూడా 2 ఈత పడ్డం మామూలుగానే సన్న నిపుణమేటి మెత్తనేటి తొక్క పాల్సిన మెయిన్ ఈ పల్సను కూడా చూసుకోవాలి. కొన్ని గట్టి గేదెలు ఉంటాయి, ఈ మెత్తలు ఉందా లేదా, ఈ తొక్క పాల్సిన ఉన్న గేది పాలు సోకులు ఎక్కువ ఎత్తుంది మాట అన్న. చూడండి కట్టు చూడండి ఎంత ఉందో, ఎంత సైజు ఉందో మామూలుగానే. సైజ్ ఏంటి, క్వాలిటీ ఏంటి గేది. మనం గట్టిగా మేపితే కూడా 9 కూడా ఇవ్వచ్చు గేది. అంటే అంత అండర్ క్వాలిటీ ఉంది, క్వాలిటీ చాలా మంచిది. సైజు నడువు సైజు చూడండి ఎంత నడువు ఉందో గేది. మనం అందరూ 18 ఇచ్చేద్దాం 20 ఇచ్చేద్దాం అది కాదన్న. మనకు 16 లీటర్ల పైన ఇవ్వాలంటే అండర్ క్వాలిటీ అంత అండర్ క్వాలిటీ ఉండాలి. ఆ పొదుగు సైజు ఆ సైజు ఉంటే పాలు పొదుగు ఉంటేనే కదా పాలు ఇచ్చేది. ఇంత కొట్టు మీద ఉంటే 8 లీటర్లు ఇచ్చారంటే ఇవ్వదన్న. మీరు బోధన మాటలు ఆలకించేసి ఈ 1,10,000-1,20,000 కొనుక్కున్న గేదెలు 8 లీటర్లు ఇచ్చేస్తారని నమ్మి మీరు మోసపోవద్దు. 8 లీటర్లు పాలు ఇవ్వాలంటే అంత అండర్ క్వాలిటీ ఉండాలి. ఆ క్వాలిటీ ఉన్నది మనం అనుకున్న పాలు నిబ్బరంగా పెడుతుంది. కొంతమంది తెలియలేని వాళ్ళు వచ్చి పడిపోతున్నారు, అలాంటి ఇబ్బంది పడవద్దు. ఇదిగోండి ఇది ఉన్న 15 లీటర్లు 15-16 లీటర్ల పాలు ఇది కూడా పిలుస్తుంది. సైజు ఏవి సైజు కూడా ఏవి సైజు. ఈ టైంలో ఈ సైజు ఎవరి దగ్గర ఉండదు, మన దగ్గరే టాప్ అండ్ క్వాలిటీ. ఎప్పుడు కూడా టాప్ అండ్ క్వాలిటీ ఉంటుంది మన దగ్గర. జబర్బాదీ క్రాసింగ్ అనేది 16 లీటర్ల పాలు అవుద్దన్న. టైం ఎన్ని రోజులు ఉందన్న? వారం రోజులు ఉందన్న. డెలివరీ టైం వారం రోజులు ఉంది. వారం రోజులు ఉందంటే ఇంకా అండర్ క్వాలిటీ అదంతా పట్టాలి, అది లూజ్ అంతా పట్టాలి. అంటే ఎదరికే వదిలింది, ఇంకా మెత్తపడలేదు, ఇంకా ఖర్చు మెత్తపడలేదు. అంటే వారం 10 రోజులు. దీని డెలివరీ టైం అయితే 10 రోజులు టైం ఉంది. ఇంకో 2 రోజులు ఎక్స్ట్రా మోయొచ్చు. ఇది 2 రోజులు ఎక్స్ట్రా మోయచ్చు, 3 రోజులు ఎక్స్ట్రా మోయచ్చు. క్వాలిటీ కూడా మంచిది, అంటే మెత్తపడలేదు. కొంతమంది తెలియలేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే 5 నెలల శివుడి గేదెలు 6 నెలల శివుడి గేదెలు పొదులు లేకుండా ఉన్న వాటిని తోలిపోతున్నారు. అయ్యి మీరు 5 నెలలు 6 నెలలు 1,30,000-1,40,000 పెట్టి కొనుక్కుంటాం వల్ల సుఖమే ఉందన్న. మీరు ఎలాగ ఇదిగోండి పొదుగు ఉందంటే కనీసం ఎలాగైనా ఉండాలి. 10 రోజులు ఉంటుంది అంటే పొదుగు అలాగ ఉంటే 10 రోజులు ఉంటుంది. ఆ పొదుగు కూడా లేకుండా ఆ బోకర్ల మాటలు మామూలు మీరు పడిపోతున్నారు, రూపాయి తక్కువ పోతున్నారు. తోలుకెళ్ళి అక్కడికి 3 నెలలు 4 నెలలు మెప్పుకోవాలి. 1,30,000-1,40,000 ఇచ్చుకొని మామూలుగా తోలుకెళ్ళి మీరు ఏం చేస్తారో కొనుక్కున్న పాలసీ ఇదని కొనుక్కోండి. లేదనుకోండి 10 రోజులు అదిగో పెద్ద గేదె ఉందంటే 1 రోజుల్లో డెలివరీ అవుద్ది. 1 రోజులు డెలివరీ అవ్వడానికి చూడండి ఎంత అండర్ క్వాలిటీ ఎంత తీసింది. అది 10 రోజులు ఉంటుంది అన్నది ఇదిగో, 10 రోజులు ఉంటుంది అన్నది ఇదిగో. ఈ అండర్ క్వాలిటీ చూడండి ఏ సైజు లో ఉంది. మామూలుగా లూజ్ ఉంది, ఇంకా చూడండి వదిలింది కొట్టు. ఆ టైప్ లో ఉన్న 10-15 రోజులు ఉంటుంది. 10 రోజులు చూడుకోకుండా పొదువులు ఎలా ఉంటే 15 రోజులు ఉంటుంది 20 రోజులు ఉంటుంది అంటే అని మోసపడిపోతున్నారు. మోసపోవద్దు. మనకు 10 రోజులు ఉంటుందంటే కట్టున్నది చూసుకోండి. 10-15 రోజులు ఉన్నా పర్వాలేదు. ఇది పాడిదన్న. ఇప్పుడు ప్రెజెంట్ అయితే 11 లీటర్లు అవుతుంది. 11 లీటర్లు అవుతుంది. ధర ఇప్పుడు వేసంగి పడి కదా 1,10,000 కానీ 1,80,000 వరకు ఉంది గేది. ఉంది అంటే క్వాలిటీని బట్టి అంటే ఈ వేసవికాలం మీద 20,000-30,000 పెరిగింది. అదే మామూలుగా ఇదిగోండి ఇది ఉందనుకోండి, ఎవరి దగ్గర 2 లక్షల పైన తీసుకుంటారు. 2,50,000 3 లక్షలు ఇవ్వాలని అంటారు. మనం అంత రేట్ లేదు. 1,10,000 కానీ 1,20,000 కానీ 1,80,000 వరకు ఉందన్నారు. ఆ మార్జిన్ లో ఉంటాయి గేదెలు.
గేదె సైజు కూడా ఉంది. అంటే ఒక మార్జిన్ చెప్తున్నాను, ఏది ఫిక్స్ రేట్ ఉండదు. దాన్ని బట్టి మీరు డైరెక్ట్ గా వస్తే నేను ఆ రేట్ లో మీకు ఇవ్వగలను. 1,10,000 కానీ స్టార్ట్ అవుద్ది. ఇది తక్కువ ఉంటుంది అన్న. ఇది 1,05,000 ఉంటుంది. 1,05,000 అంటే సైజుని పెట్టి ఉంటుంది. క్వాలిటీ మంచిది. మురాయ ఆ సైజు మీద చూడండి, ఇది చిన్న సైజు. అంటే ఒక రేంజ్ చెప్తున్నమాట. గేదె సైజుని బట్టి దాని రకాన్ని బట్టి ఒక రేటు అలా పెరుగుతూ ఉంటుంది మాట. ఆ రకంగా ఉంటుంది. 2వ ఈత పడ్డ పాలు వచ్చి మనకు 10 లీటర్లు తెలిగించిన. అంటే 10 అంటే పూట 10 కాదన్న, పొద్దున 5 సాయంత్రం 5 10 లీటర్ పాలు మనకు అడ్డు ఉండదు. ఈ తొలిపడ్డ తొలిత అన్న. తొలిత జోడు పళ్ళ మీద, అంటే 2 పళ్ళ మీద ఉంది పెయ్య అని. ఇప్పుడు కొనుక్కునేటప్పుడు 2 పళ్ళ మీద ఉంది పెయ్య. ఇంత సైజు కావాలనుకుంటే ఎలా సెలెక్ట్ చేసుకోవాలన్న? పడ్డదూడ కొనేటప్పుడు ఎవరైనా పడ్డదూడలు కొంటుంటారు కదా, వాళ్ళు ఎలా ఇంత సైజు అయ్యేటి ఎట్లా గుర్తుపట్టాలి? అంటే పాలంటే చిన్న పడ్డదూడలు, చిన్న దూడలు తీసుకున్నప్పుడు ఇలాంటి సైజు కావాలంటే ఎట్లాంటివి, ఎట్లా ఈ సైజ్ కావాలంటే మినిమం మనకు బుర్రలో ఈ టైప్ లో బుర్రలో చూసుకోవాలన్న. ఈ బుర్ర తీసుకోవాలా, పళ్ళు వేయకూడదు. క్వాలిటీ అంటే ఇంత దగ్గరగా తిరిగిపో, కొద్దిగా అలా తిరిగి ఉండాలి. ఈ జాతికి అంటే ఇలా ఇడిపోతాయి, అది కాదన్న. క్వాలిటీ ఇలా రింగ్ తిరగాలి. రింగ్ తిరిగి ఉన్నదంటే జస్ట్ ఇప్పుడు ఇచ్చేసాను దోళ్ళనే చెప్తున్న మామూలుగానే. ఆ టైప్ ఉన్నది ఏంటన్నా తయారయ్యే భాగానికి ఈ సౌండ్ వస్తుంది, ఈ రేజన్ ఈ క్వాలిటీలోకి వస్తుంది. పళ్ళు కూడా వేయకూడదు. తీసుకున్నప్పుడు చూసుకోండి, పళ్ళు వేయకూడదు. పళ్ళు వేసిందంటే ఎన్ని ముద్రపోయి కట్టవన్నాయి. అంటే కడతాయి, లేట్ అవుద్ది. లేట్ గా కడతాయి. అంటే గర్భం దానికి ముద్రపోవడం, మాత్రం రావడం ఇవన్నీ కావడం. ఇప్పుడు అయితే ఏంటంటే పళ్ళు వేయకుండా ఉన్నదంటే పడుచు పిల్ల పళ్ళు వేయకుండా ఉంటే పడుచు పిల్ల కింద ఉంటుంది. పళ్ళు అయితే కొద్దిగా 8 ముద్రపోతుంది మాట. ఆ పళ్ళు వేయకుండా ఉండాలి మెయిన్. పళ్ళు వేయకుండా అంటే పళ్ళు లేకుండా ఉంటుంది. కొంతమంది పళ్ళు వేయటం అన్నది తెలియదు, ఇలా చూస్తున్నారు, అంటున్నారు, అలా వెళ్ళిపోతున్నారు. పళ్ళు అంటే పాల పళ్ళు అన్నాయి చిన్నవి ఉంటాయి, పళ్ళు పెద్ద పళ్ళు అన్నాయి ఈ మాత్రం సైజు ఉంటాయి ఎడలకు. ఈ సైజు ఉన్న పళ్ళు అయితే పళ్ళు వేసేసి ఎన్ని పళ్ళు ఉన్నాయి అన్ని పళ్ళు. అంటే గేదెకి 8 పళ్ళు వేస్తుంది. 8 పళ్ళు మామూలుగా పళ్ళు వేసిన జోడు పళ్ళు వేసిందంటే ఈ మాత్రం దళసలు ఉంటాయి మాట పళ్ళు. అదే పక్కన దళసర పక్కన ఉంటే పాల పళ్ళు ఎంత అవి పాల పళ్ళు అవి ఉడిపోతాయి. అంటే లేత పట్టకి అంటే ఇప్పుడు కడలు వేసింది అంటారు కదా, కడలు వేసింది అంటే 6+2 అనే 6 వేసింది. 6 వేసింది, దాని తర్వాత కడలు అంటే ఇంకా 8 పళ్ళు వేయడానికి కొసలు ఉన్నాయి అన్నాడు. అంటే అవి ఉడిపోయి అవి ఊడిపోతున్నట్టు మాట. ఊడిపోయి కొత్త వచ్చేస్తున్నాడు. కళ్ళ వేసిందంటే 8 పళ్ళు 8 పళ్ళు వేసినట్టు కళ్ళ. అది జోడి పళ్ళ మీద అంటే 2 పళ్ళు, 2 పళ్ళు సెంటర్ 2 పళ్ళు ఉంటాయి. ఇటు పక్క అటు పక్క పాల పళ్ళు ఉంటాయి. అవి ఉడిపోయి మళ్ళీ వస్తాయన్నమాట. అంటే ఆ లేతరకానికి ఈ లేతరకం ఉంటుంది మాట. ఈ టైప్ వస్తుంది చూడండి. లేత పట్లు కాబట్టి ఇది 4 పళ్ళు వేసింది అన్న. ఇది 2 అవుతానా? 2 అవుతా 4 పళ్ళు వేసింది ఈ పడ్డ. చూడండి ముఖం ఎలా ఉంది, ఆడముఖం లేత ముఖంగా ఉంది. ఇది అది చూడండి తొలిపడ్డ. ఇది తొలిపడ్డ చూడండి. అండర్ క్వాలిటీ ఎలా ఉంది. అదంతా చేసుకుంటూ రావాలి. ఎన్ని వచ్చాను అందాజు విన్నప్పుడు? తొలిఎత్తుకో 10, 11, 12 లెక్కేసుకోవాలండి. అంటే ఏది సైజుని బట్టి, ఈ సైజు కాబట్టి 10, 12 లెక్కేసుకోండి. సైజ్ తక్కువ ఉంది అనుకోండి 3, 3 ఇవ్వచ్చు, 4, 4 ఇవ్వచ్చు. సైజ్ తక్కువ అయితే అంటే హెవీ సైజ్ కాబట్టి మనం పెట్టి తిండికి ఆరాయించుకుంటే సత్తి దీని దగ్గర ఉంది కాబట్టి 10 లీటర్ల పైన కానీ జంకదు. అంటే తొలితలో తక్కువ ఉంటాయి. అందువల్ల ఇది పళ్ళు చూడండి, ఇదిగో పళ్ళు లేత మొఖం చూడండి ఎలా ఉంది. లేత మొఖం ఈ లేత మొఖం ఉంటుంది. మనం ఇదే గమనించుకోవాలా. అన్ని గేదెలు 6 ఇతల గేదెలు కూడా 2 ఈత అంటే అనుకుంటే వెళ్ళిపోతున్నారు. అది కాదు, అది గమనించుకోండి. లేత పట్టు ఉండాలి. జాతి మురా జాతి అంటే ఇది. ఈ జాతి పోల్చండి. ఇంతెంత కొమ్ములు ఎట్టుకున్నాయి మురా జాతిలో అన్న. ఇంతెంత కొమ్ములు ఎట్టుకొని ఇలాగున్న మురా జాతి కాదు. బోగరేజ్ చెప్తే అది మురా అంటున్నాడు, అది ముర కాదు. జాతి ఇది మురా జాతి. ఈ టైప్ ఉండాలి. ఈ జాతులు ఈ జాతి లక్షణం ఎలా ఉంటుంది. ఈ ఏంటంటే వజ్రపురోగం లాంటిది. మనం ఎప్పుడు 5, 6 ఈతల పాలు తాగామన్నా సరే మన డబ్బు కాసి ఉంటాయి. 5, 6 ఈతల పాలు తాగినా సరే డబ్బు కాసి ఉంటాయి అన్న. ఈ గేదె చూడండి బుర్ర సైజు ఉంది. గేదె బుర్ర చూడండి, బుర్రసోకు అది దెంగ ఎలా తిరిగింది. ఈ ముర్రా టైప్. సన్న ఎడం చూడండి, సన్న ఎడం. ఇది ఎంత ఎడం ఉందో సన్ను, ఆ ఎడం కూడా ఉండాలి మనకి. సన్నుకు మధ్యలో గ్యాప్ ఉండాలి. గడి దగ్గర ఉన్నప్పుడు గ్యాప్ ఉండాలి. అంటే షేప్ ఇదప్పుడు ఈ టైంకి ఇంకా డెలివరీ టైంకి అయితే 10 రోజుల టైం ఉంది. ఇది అందువల్ల అంత గ్యాప్ ఉంది. ఈ టైంకి ఇంకా దగ్గర అవుతుంది, బాగుంటది. సన్ను నిపురం కూడా ఇదిగోండి ఎంత పడుకుందా. ఆ సన్ను నిపురం ఉండాలి. ఇదిగోండి సన్ను చూడండి. మన పిండకం ఈ గేదెకి ఆ సన్ను ఉండాలి. అంత సన్ను ఉంటే మనం పట్టుకున్న పట్టుకి జమ్లాడుతూ వస్తుంది అన్నమాట. మన పాలు తీసేటప్పుడు దార ఎంత వాడుతుంది, బకెట్ నిండుతుంది. అది 14, 16 లీటర్లు కన్ఫర్మ్ గా అవుద్ది. ఆ సన్ని బలం ఉన్నది.
చిన్న శనిబలం ఉందన్న. ఈ బూరి అన్న, బూరి ఇప్పుడు 10-11 లీటర్లు అవుతుంది. ఇది 10-11 లీటర్లు అవుతుంది. ఎన్ని అయితే ఉంటుందండి? ఇది 2 ఈత అన్న. 2 ఈత 6 పళ్ళ మీద ఉందన్న. 6 పళ్ళ మీద ఉంది. ఎంత పడుతుంది అండి రేటు కూడా చెప్పాను కదా, 1,10,000 కానీ 1,80,000 లోపల ఉంటాయి. డైరెక్ట్ వస్తాయి. అదే గేదెలు మీరు ఆన్లైన్ తీసుకొస్తే 2 లక్షల పైన దాటేస్తాయి. అది మీకే పెరుగుతుంది, మాకేం కాదు. వాళ్ళ దగ్గర ఒకరి దగ్గర గేదెలు ఉండవు. మీకు వీడియోలు పెడతారు, వచ్చేయండి అన్న 80కి ఇచ్చాను 90కి ఇచ్చేద్దాను అంటే. ఇప్పుడు లేవు సీజన్ లో నేను ఇచ్చాను 80కి ఇచ్చినవి ఉన్నాయి, 90,000కి ఇచ్చినవి ఉన్నాయి, 1,00,000కి ఇచ్చినవి ఉన్నాయి, 60,000 కూడా ఇచ్చినవి ఉన్నాయి. నాకు దగ్గర డైరెక్ట్ వచ్చాను, ఆ వీడియోలు కూడా పెట్టాను నేను. అప్పుడు సీజన్ అంటే ఇప్పుడు వేసవకాలం సీజన్ కదన్నా, సరుకు లేదు, ధర పెరిగినాయి. 20,000 30,000 పెరిగిపోయింది గేదె కాడ. మంచి గేదెలలో పెరిగిపోయింది సరుకు తక్కువ మీద. ఇప్పుడైతే 1,10,000 కానీ 1,80,000 వరకు ఉంది. మంచి గేదె అయితే 1,80,000. క్వాలిటీని బట్టే 1,80,000 ఇచ్చేయండి అని అంటలేదు. ఇదిగో దీనికి 1,80,000 చేస్తుంది ఇది అని నేను చెప్పను. ఇది 1,80,000 దీని తగ్గ రేటు దీనికి ఉంటుంది, దీని తగ్గ రేటు దీనికి ఉంటుంది, దీని తగ్గ రేటు. ఇది ఏనా చెప్పాను, పెద్దగేది 8-9 రేట్లు అవ్వచ్చు అని అన్నాను. ఈ కొసగేది చెప్పాను 1,05,000 అవుద్ది అన్నాను. దీని రేటు దీనిదే, దాని రేటు దానిదే. ఇదిగోండి ఇది ఉందనుకోండి, దీని సొన్ను చూడండి ఎలా ఉంది. ప్రతిదీ మనం గమనించవలసిన ఆ సొన్ను ఎడం గమనించుకోవాలి. ఆ సొత ఎలా ఉంది, ఎడం బాగుంది, జాతి. ఇది 3వ ఈత, ఇది 3వ ఈత, ఇది 2వ ఈత. మనం గమనించవలసింది అదే. అంటే ఇదిగో మగ విందాలో చెప్తుంటాయి. పక్కన తీసుకొచ్చిన అబ్బాయి తులసి రేత అంటాడు, 2 ఈత అంటాడు. ఆ మాటలు లేదండి, మన మొహం మీద చెప్తుంది 3వ ఈత. డెలివరీ అయితే 3, ఇది 2, ఇది 2. మొగ కళ కూడా చెప్తూ చూడండి ఇలాగా. లేతరకం చూపించరా, ఈ లేతరకాలు చూసుకోవాలి. ముఖం పోతు పోవటమా లేకపోతే పట్ట పోవటమా గెలిపే పోవటమా చూసుకోవాలి. ప్రతిది మనం కొనుక్కున్నది ప్రతిది చెప్పుడు కూడా మనం చూసుకోవాలి. ఈ గెలిపిన ఈ ప్రతిది కూడా మీరు గమనించవలసింది ఏంటంటే ఇదే. ఈ బొర్సోకి ఎలా ఉంది, క్వాలిటీలు ఎలా ఉన్నాయి అని చూసుకోవాలి. గెలిపిన చూడండి, రింగులు ఎలా తిరిగినాయి, రింగులో ప్రతిదీని సైజు లేటు గేదెలు మామూలుగా. శేఖర్ డైరీ ఫామ్ దగ్గర గేదెలు అమ్మకానికి ఉన్నాయి. ప్రెజెంట్ అయితే హెవీ సైజ్ గేదెలు ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే పాడి గేదెలు ఉన్నాయి, నిండు సుడి గేదెలు ఉన్నాయి. వచ్చి చూసి చెక్ చేసుకుని కొనుగోలు చేసుకోవచ్చు. డైరెక్ట్ వచ్చి తీసుకోమని చెప్తున్నారు. డైరెక్ట్ వస్తే రేట్ అనేది తగ్గుతుందంట. థ్యాంక్ యూ. గేదె పేరు కూడా చూడండి మామూలుగా. ఇంకా గేదె పేరు కూడా చూడండి, సైజ్ ఏంటి గేదె పెట్టి ఎడం మనకి 14 లీటర్ల పాలు జంకను పిండుతుంది. 14-15 లీటర్ల పైన కానీ కింద జంకుతుంది. అంటే నడుము చూడండి, అన్ని పిండేవు. ఇది ఇవ్వాలంటే అవ్వదు, ఇది 12 అవుద్ది, బూరి 12 అవుద్ది. ఇది చూడండి, దీని నడుము చూడండి, దీని పర్సనాలిటీ చూడండి, నడుము చూడండి. ఆ సైజు ఇంకా 15 రోజులు డెలివరీ టైం 15 రోజులు ఉంది. 15 రోజులు ఉంటుంది అన్న గేదెకి అలా ఉంటేనే 15 రోజులు ఉంటుంది. పొదుగు లేకుండా 10 రోజులు ఈనేత 15 రోజులు ఈనేత మీరు చెప్తున్నారు, నమ్మొద్దు. ఇలా తీయమ్మా, అది నమ్మొద్దు. మీరు 6 నెలలు 7 నెలలు సిమెంట్ గేదెలు కొనేసుకొని వెళ్ళిపోతే పర్లేదు. అక్కడ మోసం చేస్తున్నారంటే అన్నారు. అంటే మీరు మీరు పడిపోయి మమ్మల్ని అంటున్నారు. మా డైరీ ఉన్న వాళ్ళు మమ్మల్ని అంటున్నారు మీరు బోకర్ చేతిలో పడిపోయి. చూడండి, ఇదైతే 16 లీటర్లు, మన 16-15 లీటర్ల పైన ఇస్తుంది గేదె. సైజ్ చూడండి, ఏవి సైజు, దాని సైజ్ ఏంటి, అండర్ క్వాలిటీ ఏంటి, దాని మెత్తన సన్నేటి అలా ఉండాలి. ఆ సైజు ఉన్నది మనకు పిండుతుంది. నెంబర్ 1 గాని పిండకాలకు మామూలుగా ఆ సన్నేటి అలా బకెట్ నిండవలసి వచ్చిందే. చూడండి, వెనక్కి ముందుకి ఎంత కట్టు ఉందో గేదె పైకి.